కొంతమంది అనుకోకుండా ట్యాంక్ బండ్‌లో పడిపోతుంటారు. కొంతమంది కావాలని కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఈ ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు అనుకోకుండా పడేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్‌లో దూకగానే వెంటనే బయటకి తీసేసి ప్రాణాలు రక్షిస్తుంటారు. అది కూడా ఒక్కరోజు, 2 రోజులు కాదు కొన్ని ఏండ్ల నుంచి రక్షిస్తున్నారు. వారిని ఏందంటే ఒక విధంగా సూపర్ మ్యాన్ అని చెప్పొచ్చు. అలాంటి సూపర్ మ్యాన్ శివన్న మన దగ్గర ఉన్నారు. అందరూ ఏమంటారంటే ట్యాంక్ బండ్ శివన్న అంటారు. అంతే కదన్నా? అట్లా. సో, ఇప్పుడు అన్న ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కొన్ని వందల మంది ప్రాణాలు రక్షించారు. వారి మాటలనే విందాం. వాళ్ళ మాట తెలుసుకుందాం. అసలంటే ఈ ఏరియాలోని అంటే ఈ చెరువు ఇప్పుడు హుస్సేన్ సాగరు, ఈ ట్యాంక్ బండు, ఈ చెరువు దగ్గరనే ఎందుకు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆ ప్రయత్నాలు చేస్తుంటారు? మీరు కూడా ఇక్కడే ఉండి ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటున్నారు? సార్ నమస్తే. నా పేరు ట్యాంక్ బండ్ శివ అలియాస్ హనుమంతు. ఈరోజు నేను ఈ పని చేస్తున్నా అనేది ఒక మనిషిగా పుట్టినందుకు మా అమ్మ మా నాన్నలకి నేను ఒక కొడుకుగా పనిచేస్తున్నా. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతుకుదెరువు అనేది ఒక ఆధారం ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అనాథగా బతికినా కాబట్టి ఆ ఒక అనాథలో ఒక మనిషి ఎలా తయారవుతాడు అనేది దాని నిదర్శనం నేనే. నేను 27 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ బాబుగా అనాథగా రోడ్లపైన తిరిగి బిచ్చగనక అడక్క తినుకుంటా, రోడ్ల మీద పేపర్లు కాగితాలు ఏరుకుంటా, చెడు అలవాటు తిరిగే వాళ్ళ మీద తిరుగుకుంటా వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఒక తాగుబోతు, ఒక తిరిగిపోతూ, ఒక దొంగ, ఒక లంగా అనేది నాకు ఇష్టం లేదు. అది నేను చూసినప్పుడు ఏంటంటే ఆకలి కోసం నేను బ్రతికిన, ఆ ఆకలిలో ఉన్న విలువ తెలుసుకున్నా. అన్నదాత సుఖీభావ అంటే 10 మందికి పెట్టే గుణం ఉండాలనేది తెలుసుకున్నా. అలాగే నేను చిన్న ఉన్నప్పటి నుంచి 27 ఏళ్ళు నేను 141 మనిషిని ప్రాణాలతో కాపాడిన ట్యాంక్ బండ్లో. కాపాడడానికి కారణం ఏంటంటే నాకు గతంలో నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ కొడుకు అనుకోకుండా ప్రమాదం, అది ఎవరు చెప్పరాదు, చనిపోయాడు. ఆ చనిపోయిన తమ్ముని కోసమే నేను నా జీవితం మొత్తం త్యాగం చేసిన, ధర్మం చేసిన నాకు తెలియదు. కానీ మా అమ్మకు వచ్చిన ఆపద ఇంకో అమ్మకు రాకూడదు అనేది నా లక్ష్యం. అలాగే అదే సమయంలోనే పవన్ అనే నా తమ్ముడు ఇంకా వేరే, అంటే మేము రోడ్డు పైన ఉన్న ఒక ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ అనే పదం కంటే ముందు మేము అన్నదమ్ములాగా ఉంటుంటివి. ఆ తమ్ముడు కూడా అనుకోకుండా అక్కడ కెమెరా కనబడుతుంది దాని కొద్దిగా ముందర బడేమియా కబాబ్ ఆపోజిట్లో సీకులు తీసే సమయంలో ఒక మనిషి దూకినప్పుడు తనను కాపాడడానికి వెళ్ళి ఆ సీకులు తీసేటప్పుడు ఆ సీకుల కింద ఇద్దరు ఇరుక్కపోయారు. అంటే బట్టలు తలుకును వాళ్ళ సిచ్యువేషన్ అది. అంటే నాకు తెలుసు నీళ్ళలో ఎట్లుంటుంది అనేది. ఆ సిచ్యువేషన్ ఇద్దరు చనిపోయారు. ఆ తమ్ముడు చనిపోయినప్పుడు మాకు కొంచెం బాధాకరం సార్. ఎందుకంటే శివ ఏదో చేయాలి బ్రతకాలనే ఆ మూమెంట్లోనే వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయారు. ఆ వర్షాల మూమెంట్లో మాకు అది బాధాకరం. అదే మూమెంట్లోనే కర్నూలులో పెద్ద వరదలు వచ్చినాయి, అది బాధాకరమే. అదే సమయంలోనే నాగోల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అప్పుడు ఈ భారీ వర్షాలప్పుడు ఒక చిన్న పిల్ల 3 సంవత్సరాలు పాప తండ్రి చేతుల్లోకి వెళ్ళి పడిపోయిందని వాళ్ళు చెప్పారు సార్. ఆ ఒక మాటలకు మేము చేసిన కష్టానికి మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్ళి నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళి ఆ పాప డెడ్ బాడీ చేయడం జరిగింది. ఆ తీసిన సమయంలో మాకు వాళ్ళ తాతగారు మాజీ కలెక్టర్ ఏమో ఉండొచ్చు, అంటే అదే ఒక ఆఫీసరు, వాళ్ళ డాడీ వచ్చేసి హాల్కాల్. ఫస్ట్ కాపాడింది ఇక్కడ పడ్డ అతన్నేనా? ఎట్లా ఫస్ట్ కాపాడిన వ్యక్తిని కాపాడినప్పుడు అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? సార్ నేను అప్పుడు కాపాడుతాను. నేను చిన్న ఉన్నప్పుడు డైరెక్ట్గా నాకు ఈ అంబేద్కర్ బొమ్మ ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు కట్టించిన అంబేద్కర్ ఆపోజిట్లో రాములవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఒక 15 రోజులు 16 రోజులు అంటే ఫుల్ డెడ్ బాడీ ఉంది. నేను ఒక అనాథ హాస్టల్లోకి వచ్చిన పోయినప్పుడు నాకు శవాల గురించి తెలియదు, నేనంటే ఏదో నాకు అసలు పూర్తి తెలియదు, అవగాహన లేని మనిషిని నేను. ఆ మూమెంట్లో బ్రతుకుదెరువు అనేది తెలుసుకోవడానికి ఒక హిజ్డా, ఒక కృష్ణ నన్ను ఆసరాగా నన్ను ఆదుకున్నాడు. ఆ మూమెంట్లో నాలో మార్పులు ఏంటంటే మనిషి అంటే పని చేయాలి. ఆ పని చేయాలందుకు సైబాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 2 మనుషులు వచ్చారు. ఆ 2 మనుషులు ఇక్కడ బాడీ ఉంది తీయాలని ఒక లేబర్ అడ్డపైన 2 తీసుకెళ్లేటప్పుడు నేను వస్తానని వాళ్ళు వెంబడి వచ్చిన. అదే సమయంలో నా మొదటి డెడ్ బాడీ నేను తీయడము. కానీ వాళ్ళు రోడ్డు పైన ఒక అన్నోన్ డెడ్ బాడీ అనుకుర్రు, కానీ వాటర్లో డెడ్ బాడీ తెలియదు. అంతకుముందే నేను వాటర్లో సరూనగర్ చెరువులో నేను ఈత నేర్చుకొని ఒక మంచి 8 ఏళ్ళ పిల్లోని ఉంటా, 8 ఏళ్ళు మినిమం 8 ఏళ్ళు ఉంటాయి నాకు. ఏంటంటే దిట్టగా పనిచేసే ఒక దమ్ము ధైర్యం ఉన్న మనిషిని అప్పుడు పిల్లగాన్ని. ఆ ధైర్యమే నాకు పనిచ్చింది. ఆ రోజు తీసిన నా ఒక లక్ష్యానికి ఈరోజు ట్యాంక్ బండ్ శివ. అది నా మొట్టమొదటిదాన్ని నా గుడికాడ చేశాను సార్. అప్పుడు వాళ్ళు నాకు ఒక 30 రూపాయలు ఇచ్చారు. ఆ 30 రూపాయలు కూడా ఈరోజు ముక్కోటి దేవతలు ఆశీర్వాదంతో సమానం నాకు అది. నేను ఎక్కడ డబ్బు అనే దాని వెంబడి వల్లే నేను అలాగే ఉంటూ
మా తమ్ముడు చనిపోయాడు అన్న కదా, అక్కడ జరిగిన సమస్యకి ఇక్కడ ఓన్ మనిషి చనిపోతే ఎలా ఉంటుంది, సొంత మనిషి చనిపోతే దాని విలువైంది. ఆ విలువలోకి ఎవరు వెల కట్టలేరు అని నా జీవితాన్ని దీనిపైన మొత్తం. విఐపీలు చనిపోయారా? విఐపీలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారా ఇదే ట్యాంక్ బండ్ ఎవరన్నా? విఐపీలు అంటే సార్ ఆయన ప్రొడ్యూసరు లక్ష్మీ నరసింహ బాలకృష్ణ సినిమా చేసింది కదా సార్, అట్టర్ ఫ్లాప్ కావడంతో ఒక ప్రొడ్యూసర్ వచ్చి దూకిండు. అలాగే బెల్లంకొండ సురేష్ సార్ కూడా ఆయన వచ్చి నీళ్ళు దూకినప్పుడు మేము తీసినాము. అప్పుడు కారణం అది వాళ్ళ ఆపత, అది మాకు తెలియదు. మేము తీసినాము, కాపాడినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా బెల్లంకొండ సురేష్ గారు గుర్తుపడితే ఓహో వచ్చి తీసినాం, అక్కడ తీసినాము. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి, అరే ఆ రోజుల్లో శివ చెప్తుంది నిజం అని వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే చాలామంది అంటే అట్లా దూకిన వాళ్ళు ఆ తర్వాత బతికిన వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ వ్యక్తపరుస్తారు మీతో? ఎట్లా సార్ ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక బాధాకర విషయం సార్ అది. వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ విషయాలు అంటే భర్త తప్పులు చేసిండు అని నేను చెప్పను, భార్య తప్పు చేసిందని నేను చెప్పను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక తల్లి ఒక భార్య ఒక కొడుకు చనిపోతుండే కారణం అంటే ఏంది, తన చూడని విషయాలు రెండు విధాలు. తను చూసింది ఏంది, తన భార్య తనతో పాటు కాకుండా వేరే ఒక వ్యక్తితో కనపడితే తట్టుకోలేడు. తన తల్లి తన తండ్రితో తప్పిస్తే ఇంకా వేరే విషయం పడితే తట్టుకోలేడు. నువ్వా నేనా, సావడమా బతకడమా, ఇది నాకు తెలిసిన విషయం. ఇలాగే అమ్మాయిలు తన భర్త కష్టపడి రోజు కూలి 10 రూపాయలు. ఇందులో దూకేటోళ్ళంటే ఇలాంటి కేసులేనా? అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఇట్లాంటి లవ్ ఫెయిల్యూర్ అయినా అట్లాంటి వాళ్ళే ఉన్నారు? అవును వాళ్ళే సార్ ఉండేది. కానీ ఏంటంటే వాళ్ళకి తెలిసి తెలియక ఆవేశంతో వచ్చి వాళ్ళ పరిస్థితులు చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు లేక ఈడ దూకడము. మేము బ్రతికిన సమయంలో వాళ్ళ కూర్చొని అడిగితే ఏమ్మా అంటే, అన్న నా సంతానంకి ఇట్లా ఉంది, దండం పెడతా అన్న, మా బతుకు సాయం చేసేవాళ్ళంటే లేదమ్మా మాకంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, నువ్వు రా, మా డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు పిలుస్తారు, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, నీకు ఎవరి వల్ల అయితే ఇబ్బంది వచ్చిందో వాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ నీకు ఈ ప్రమాదం అనేది రాకూడదు, చిన్నకి ఆవేశం పనికిరాదు తల్లి అని చెప్పేది మా భార్య కానీ నేను కానీ మా సార్లు కానీ కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చెప్తున్నాం ఇక్కడ. ఓకే ఓకే. ఎట్లా వాళ్ళు ఎట్లా దూకుతారా అంటే ఈ ప్రాంతంలో దూకుతారా? ఎందుకంటే హుస్సేన్ సాగర్లో ఇక్కడిక్కడే దూకుతారా? ఏ టైంలో వాళ్ళు ఆ టైంలో ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు మీకు ఎట్లా గమనిస్తారు? ఎందుకంటే ఆడ దూకంగానే ఎట్లా తెలుస్తుంది మీకు అన్ని క్షణాలు? ఎందుకంటే ఒక 2-3 నిమిషాలనే వాళ్ళు కాపాడాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళ ప్రాణాలు పోయేటానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ఇప్పటిదాకా నాకు ఎవరు అడగలేదు సార్ ఇదే మాట. నేను కూడా చెప్పేది జనాలకి ఏంటంటే ఆవేశం పనికిరాదు. ఎందుకంటే ఈ ఒక లొకేషన్లో అక్కడ నుంచి ఇక్కడ దాకా 1.5 కిలోమీటర్ ఉంది లాంగ్ మొత్తం. ఈ లాంగ్ లేదంటే నేను ఉన్నది కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర. కట్టమైసమ్మ గుడికాడ ఉంటూ అబ్జర్వేషన్లు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక పని మంతుని కాదు ఇక్కడ, ఒక కూలి మంతుని కాదు ఇక్కడ, నాకంటే ఒక జాబ్ ఉంది, నేను ఇది చేయాలని పర్పస్ మీద నాకేం లేదు. కానీ ఒక సేవా రూపంలో నేను అది చూస్తూ ఉంటా. నాకు డబ్బులు కావాలి అనుకుంటే నీళ్ళల్లో దిగి నాకంటూ ఒక చువ్వలు అంటే గణేశుని విగ్రహాలు ఉంటాయి, 5, 10 పరవపరకు వేసుకొని తింటే అది బాగుంది, అంతవరకు బాగుంది. అయితే వీళ్ళని కాపాడడానికి కారణం ఏంటంటే ఒక మనిషికి తెలియని విషయాలు వాళ్ళు ఏ రాత్రి భార్యాభర్తలు కొట్లాడి తెల్లవారుజామున డోర్లు వేసి కూడా భర్తనో భార్యనో చెప్పబెట్టకుండా వచ్చి ఇక్కడ మేము ఏదైతే ఉంటామో స్పాట్ ఉంది కదా, ఇక్కడ లోతు ఎక్కువ, అక్కడ వైపు ఉండేదేమో వేరు, ఇక్కడ ఉంటే లోతు. ఇక్కడ మనకి ఇది ఉంటుంది, ఇది చెక్కగా మరుతుంది సార్, ఇది లోతు మీటర్, ఇది డెప్త్ లోతు. ఇది ఇక్కడ నీళ్లు కనబడుతుంది. ఇప్పుడు ఫుల్ ఉంది, ఇప్పుడు నాకు తెలిసిన ఫుల్ ఉంది, ట్యాంక్ బండ్ ఫుల్ ఉంది, ఫుల్ ట్యాంక్. ఇప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ దింపాలంటే ఆడ మనకు వైస్రా హోటల్ ముందర అది ఉంది, ఇది మనకు కేజీ తూము ఉంది, ఆ తూముని ఇప్పితే కింది పోతుంది. సో ఇలాంటి సమయం లేదంటే అక్కడ అలా నిలబడతారు, ఖాళీ సింపుల్గా తెలియనట్టే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మేము చూస్తూ ఉండగా 5-10 సెకండ్లలో వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ మనసులు వచ్చారా లేదా, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు. పర్యాటకులు అయితే ఒక టైం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ అనుకో బండి కోసం ఆగుంటారు, ర్యాపిడో బీపిడో అని కూడా ఆగుతారు. లేక వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు మనసులో కదలాడుతుంటారు, ఒంటరిగా ఉండరు. వాళ్ళు చనిపోయే వాళ్ళు ఏంది, వాళ్ళు మాకు చెప్పబెట్టకుండా పైపైన కనబడక అంటే వాళ్ళ చూపులు వేరే ఉంటాయి. అది మేము గమనిస్తూనే ఉంటాం. అమ్మ ఏమైంది, ఎందుకు వచ్చారు, మేము అడగడం చూపించడం. తల్లి మంచిగా నిజంగా నిజాయితీగా నీకేమైనా ఆపద ఉంటే చెప్పు, మీలో ఒక అన్నగా తమ్ముడుగా మేము భావిస్తాం. మీరు ఏం లేదు అనుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. నువ్వు చనిపోయిన తర్వాత తీసేది నేనే,
ట్యాంక్ బండి శివాల శివన్న నేను నన్ను నమ్మి నిజం చెప్పు తల్లి అంటే అప్పుడు ఆమె కుళ్ళ అన్న గిట్ల సంగతి అంటే ఆ ప్రకారంగా మాట్లాడి అట్లా ఎంతమందిని కాపాడారు నేను అంటే కౌన్సిలింగ్ ద్వారా అంటే ముందే గుర్తించి వీటికి లెక్కలేదు సార్ రోజుకు 2-3 కష్టంగా వస్తారు రోజు ఏ టైంలో వస్తుంటారు జనరల్ గా రాత్రి పూట వస్తారు పగలు పూట వస్తారు ప్రేమ పెళ్లి అది తొక్క తోచన మట్టి మచనం కూడా వస్తారు ఇది చిల్లర దందా అంతా ఇది కావాలని ఒక వ్యాపారం రూపంలో నాటకాలు చేస్తుంటారు మనకు అది నచ్చది భర్తని భయపట్టియడము నేను చచ్చిపోతానని చెప్పడము డిపార్ట్మెంట్కి ఇబ్బంది పెట్టడము సార్ నేను 100 డైల్ ఫోన్ చేసిన నేను పలా దగ్గర అని చెప్పడము దానికోసం మేము కుక్కలక మేము అన్నది సార్ మేము అంత అధ్వానంగా లొకేషన్ పెడితే ఆ లొకేషన్ కోసం డిపార్ట్మెంట్ వాళ్ళు శివ ఇట్లా ఒక అబ్బాయి మిస్ అయ్యిండు వచ్చిండంట పలానా డ్రస్సు అమ్మ బాబు ఇట్లా ఇలా అని చెప్తే సార్ ఫోటో పెట్టండి విత్ 5 సెకండ్ 10 నిమిషాలలో నేను అక్కడ లొకేషన్కి వెళ్ళి మీకు రిప్లై ఇస్తా అది నా స్పీడ్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ 10 కమ్ ట్యాంక్ బండ్ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటా నాకు తెలుసు అనువనువు నాకు తెలుసు దీని పట్ల నేను చూపిస్తుంది ఏంటంటే ప్రజలకి చిన్నగా ఆవేశం పనికిరాదు తప్పు సహజమే చేస్తారు తెలిసి తప్పు చేస్తేనేమో బాధాకరం తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఆ తప్పు చేయొద్దు బాధపడద్దు ఇంట్లో ఇబ్బంది పెట్టద్దు అనేది నా ప్రయత్నం దానికోసమే నేను ఇప్పటి వరకు ఎంతమందిని ఈ ట్యాంక్ బండ్ నుంచి అందులో దూకినట్టు వాళ్ళని కాపాడారు మీరు నేను 27 సంవత్సరాల నుంచి 141 మంది ప్రాణాలతో కాపాడిన నాకు నేనుగా దూకి రీసెంట్గా నాకు రేవంత్ రెడ్డి గారి పైనకి వాళ్ళు అందాల పోటీలు అమ్మాయిలు వచ్చారు కదా 19 వాళ్ళు 21 తారీఖు పైన ప్రోగ్రామ్ ఉండే 19 తారీఖు అంటే వర్షం వస్తుంది సన్న అంటే తూపర వర్షం పడుతుంది అదే మూమెంట్లో నేను తన ఒక మందిని కాపాడడానికి నేను అమ్మాయి ఇద్దరం కింద పడ్డాం నాకు ఎముక ఇరిగింది ఇది కాలర్ బోన్ కట్ అయింది సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు మొన్న అదే అడిగారు శివ నీకు ఎట్లా ఉంది బాబు అంటే సార్ నాది ఇచ్చిపెట్టాను సార్ నా పిల్లల భవిష్యత్తు కోరుకున్నా నా పిల్లల భవిష్యత్తుకు మీరు సాయం చేయండి అని అడిగిన అదే ప్రకారంగా మా వేణుమాధవ్కి హోంగార్డ్ జాబ్ ఇచ్చారు అలాగే మాకు ఒక 5 లక్షలు చెక్ ఇచ్చారు అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ నేను డబ్బు కోసమో ధనం కోసమో నేను పోరాడట్లేదు నా లక్ష్యం ఏంటంటే ఈ మురికి నీళ్ళలో కాకుండా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే దాంట్లో నేను పిల్లలకి ఈత నేర్పిస్తా ఆ ఈత నేర్చుకొని వాళ్ళ 10 మంది శివనాలు తయారవుతారు ఇది నిజం అంటే నా ఉన్నన్నాళ్ళు నా ప్రపంచం వేరే నేను ఉంటానో పోతానో నాకు తెలియదు అన్ని జగలలో శివ అనబడే మనిషి ఉండడు కానీ వాళ్ళు నేర్చుకొని అక్షరాల స్వయం కృషిగా ముందరికి పోరాడితే వాళ్ళు సక్సెస్ అవుతారు ఒక చదువుకున్న వాళ్ళైతేనేమో నేవీలోకి పోతారు కొన్ని అకాడమీలలో పోతారు ఎవరు మీ గురువు అంటే పలానా మనిషి మా గురువు అని చెప్పుకునే తట్టు ఇది నేర్పాలని నా ఆశ ఓకే మరి హుస్సేన్ సాగర్లో చూస్తుంటే అంతా మురికి నీళ్ళు వాటర్ బాటిళ్ళు ఏమంటారు పేపర్ ప్లేట్లు ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అన్నీ ఉన్నాయి ఇందులో మరి కాలుకు తట్టుకొని మీకు ప్రమాదం కాదా అంతేకాకుండా మురికి నీళ్ళల్లో ఎలర్జీ కావచ్చు దాంతో ఆ ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదా మీకు ఈ లైఫ్లో 27 ఏళ్ళ జీవితంలో సార్ నేను నీళ్ళతో చెలగాటం ఆడుతున్నా నాకంటూ ఆశ లేదు నా ప్రపంచము అన్నదాత సుఖీభవ ఒక శివగా ఒక శివపుత్రుడిగా గంగమ్మ నా జీవితం అంతా ఇన్నే ఉంది నేను ఏదో కావాలి అనుకుంటే నేను బయటకు పోతుంటే మీలా నేను కష్టపడుతుంటే బయట నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే నేను చేసేటందుకు నా తల్లికి కొడుకుగా నా కొడుకు ఏం చేస్తాడంటే నా కొడుకు పలానా పని చేస్తాడని చెప్పుకునేలా బతకాలి గౌరవంగా చెప్పుకున్న నా స్టూడెంట్స్ కావచ్చు నా పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అనేది నా లక్ష్యము అలా మురికి నీళ్ళని మీరు అంటారు నాకైతే మంచి నీళ్ళు అవి ఆనాడు సార్ మీరు కూడా ఎన్నో చూస్తారు చాలా ఇంపార్టెంట్ అదొక యంత్రం సార్ అదొక మట్టి వాటర్ రూపంలో అదొక మట్టి దాంట్లో నీళ్ళ బాటలు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది మనమేసి వచ్చింది ఈరోజు గ్యాస్ అయిపోయింది అంటే ఊకిన అయిపోయిందా మనం కొంటున్నాం అది అయిపోయింది కానీ కట్టెలు కొట్టడం ఆపాలి ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రాణ భయంతో ఎవరైనా జనరల్గా నీళ్ళలో పడ్డోళ్ళు ఎట్లుంటుంది అంటే మిమ్మల్ని బిర్రగా పట్టుకుంటారు అంటే ఏది మీ మెడని బిర్రగా పట్టుకుంటారు మిమ్మల్ని బిర్రగా పట్టుకుంటారు అట్లాంటప్పుడు మీ ప్రాణాలు కూడా ముప్పు ఉంటుంది అట్లాంటి సంఘటనలు జరిగినాయి అబ్బరా బిడ్డ నా ప్రాణం అయిపోయిందిరా నాయన అట్లా కూడా వచ్చింది సార్ ఒక అమ్మ వదినా మరిది ఎఫ్ఐఆర్ అది పాపం అనకూడదు మనము ఎందుకంటే వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళ ఒక అమ్మాయి పెళ్ళైనప్పుడు అబ్బాయి 10 ఏళ్ళ పిల్లవాడు కర్జన్ బ్రదరు తనకు ఒక బాబు 8 ఏళ్ళ బాబు 9 ఏళ్ళ పాప ఉన్నప్పుడు వాళ్ళకి అంటే వెనక ముందు అంటే 1 సంవత్సరం తేడా అప్పుడు ఆయన వయసు వచ్చేసి ఎంత ఉండొచ్చు ఆమెను లేపుకోమండి ఆయన విశాఖపట్నమో ఎక్కడ చచ్చిపోదామని వేరే అక్కడ సక్సెస్ కావాలని చెప్పేసి మా ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఈ నుంచే ధన్మని దుంకిర్రు నేను ఈ నుంచే లేచి ఉరికిన వచ్చి ఏమబ్బా దుంకిరని చూస్తారు కదా ఆయన ఒక్కతే కనబడ్డది
ఆమెను కాపాడడానికి పోయినప్పుడే ట్యాంక్ బండ్ శివకి ఫస్ట్ ప్రమాదం ఇది. ఓకే ఓకే, ఇది అది జరిగింది. ఇది అంటే సీకులు గుచ్చుకునే నాకు లోపల. ఆమెను కాపాడడానికి పోయి వాళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత, కాపాడిన తర్వాత, ఎందుకన్నా నన్ను కాపాడిరు, నేను చనిపోదాం అనుకున్నా, మీరు ఎందుకు నన్ను కాపాడిరు అని ప్రశ్నించిరా? ఆమెకి ఏం పాప ఆమెకు తెలియదు, ఆమె అమాయకురాలు. ఆమె కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఆల్రెడీ చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయారు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే అంటారు కదా, పాపం చేసినవాడు మునిపోయిండు. ఆమెకి ఏం తెలియదు కాబట్టి నా రూపంలో వచ్చి బతికిచ్చినామని. ఆమె పిల్లల ఆశీర్వాదం ఉంది, బాగుంది. కానీ వేణు ఏదో నాని అన్నది ఆయన పేరు. ఇక్కడ బంసరాలపేట రామ్సామ్ కంపెనీ వాళ్ళది. వచ్చా కాపాడుతుంది కానీ అబ్బాయి చనిపోయిన పాపం. తనని తీసిన అంత ముందు నేను చచ్చిపోతున్నాడా ఆడికైనా కూడా ఈ మెట్ల మీద ఒక అమ్మాయిగా అని నేను ఎప్పుడు ఊహించుకునేదా. ఎందుకంటే తనని కాపాడే ప్రయత్నంలో తనని తీసుకొచ్చి బయటపెట్టాను. ఒక తండ్రిగా, ఒక అన్నగా ఎత్తుకొచ్చి బయటపెట్టి ఏమ్మా అంటే ఆమె దేవులాడుతుంది. అంటే నేను లాగింది ఫుల్ అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. తిక్కది ఒక ఆమె తిక్క అమ్మాయి, ఆమెకి ఏం తెలియదు. ట్రాప్ చేసిండు, పడ్డది, తీసుకొచ్చిండు, దుంకిరు. ఇంకా ఆమెను కాపాడినా. ఇంకా అట్లా ఆడ జలవిహార్ దగ్గర ఆ జలవిహార్ గారు కూడా ఒక నేపాల్ అమ్మాయి అనుకో. అంటే తన గర్భంలో బీర్ బాటలు కొట్టిర్రు. రేపు అది చనిపోయింది పాపం. మాకు అది కూడా బాధాకరమే. అట్లా ఎన్నో జరుగుతుంటాయి సార్, చెప్పలేము. అలాంటి కళ్ళతో చూస్తున్నా కాబట్టి ఈరోజు ట్యాంక్ బండ్ శివ దీన్ని వదలకుండా. ఎక్కువగా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుంటారు ఈ ట్యాంక్ బండ్? ఎక్కువ అంటే సార్ స్కూల్ పిల్లలు 1%, ఈ లవర్స్ అనేది ఒక 10%, ఈ ముసలి వృద్ధులు ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు ఫైనాన్షియల్గా కాదు, ఈ యొక్క కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూడక, చెప్పుకోలేక, ఎంత ఆస్తులు ఉన్నా కూడా మేము చెప్పుకోలేక మమ్మల్ని డిస్పేట్ వేరు కదా, వాళ్ళు తినే పట్టేడు అన్నంకి బరువు అయ్యి. అంటే కొడుకులు కోడలనే అంత వద్దనుకున్నప్పుడు ఈ రుద్రాసం ఉన్న వాళ్ళు అంత కరెక్ట్గా చూస్తారని నమ్మకం ఏముంది? అది వాళ్ళు తట్టుకోలేక ఈ పక్క కన్నా ఆ పక్క కన్నా బొమ్మల కాడ ఈ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాల కాడ పొద్దున్న కూర్చొని ఎవరు లేని సమయంలో ఇక్కడ దూకుతారు. అందుకనే నేను ఇక్కడ ఒక కత్తెర కావలిగా, ఒక సేవకుడిగా, అమ్మ ఏంది సంగతి, ఏం చేస్తున్నావు, ఇంతసేపు ఉన్నవిడ, ఈరోజు నువ్వు చచ్చిపోయినాక ఇంటికి వస్తే మరి మేము తిక్కనాకుళ్ళం మీరు ఏం చేస్తున్నావు అని అడిగితే, అది కాదు నాన్న నా పరిస్థితి, మాకు అది బాధ అనిపిస్తుంది సార్. పాప అమ్మ ఆడపిల్లైనా మొబైలైనా వాళ్ళు చెప్పుకునేది చూసే మాకు అమ్మ కొడుకులే పుట్టి లాభం లేదు, కూతురులే పుట్టి లాభం లేదు, కనుక్కున్న గర్భంలోకి వెళ్ళి మిమ్మల్ని సాధించ పెద్ద చదివిపించారు, డబ్బులు ధనము అన్ని ఇచ్చినా కూడా ఒక అనాథాల ఆశ్రయం పడేసిపోయారు కదా మిమ్మల్ని. అది మాకు మస్తు బాధ అనిపిస్తుంది సార్. ఆడ అనిపించి కూడా మా భార్య కూడా అదే చూస్తుంది, నా కొడుకు అదే చూస్తాడు. ఇప్పుడు ఈరోజు రైట్ మాట్లాడిస్తా, మీ అబ్బాయితో మాట్లాడిస్తా, మీ సతీమణితో మాట్లాడిస్తా. మీ వారు శివగారు ఈ విధంగా సర్వీస్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదన్నా జరుగుతుంది అన్నట్టుగా భయం ఎప్పుడైనా లేదా ఆయన చేసేట్టుగా సర్వీస్ విషయంలో? మీ అభిప్రాయం ఏంటి? సర్వీస్ చేస్తున్నాడు, అది ఒక లోకానికి మెచ్చినది. 10 మందికి సేవ చేస్తున్నాడు అని అంటే ఒక ప్రాణం కాపాడేది ఎవరు? దేవుడు, తర్వాత డాక్టర్, ఆ తర్వాత ఈయనని చూసిన. ఆ ప్రాణం కాపాడడం అంటే ఒక మంచి యుద్ధమా లేకుంటే అదొక వృత్యా, అదొక పని ఆయన అయితే ఎంచుకున్నాడు. కానీ నేనైతే ఫుల్ ప్రౌడ్ ఆఫ్, మంచిగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడుతున్నానంటే అది వాళ్ళు బతికినన్ని రోజులు మనల్ని గుర్తు చేసుకుంటాడు. వాళ్ళు గుర్తు చేసుకున్న వాళ్ళ వెనకాల చాలామంది ఉంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరైనా ఉంటారు. వాళ్ళతో సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి గుర్తొస్తుంది, అరే ఆ రోజు నేను ఈ పని చేసిన, ఆ రోజు లేకుంటే నేను ఈరోజు సంతోషంగా ఉండకపోతుంటే నేను ఆ రోజు అతను నన్ను కాపాడిండు అని ఒక చిన్న గుర్తొస్తుంది చూసినా. అప్పుడు గుర్తొచ్చిన అతన్ని, వాళ్ళకు వచ్చిన ఆలోచన, ఆ దీవెనలు మా పిల్లలకు వస్తాయి, ఆయనకు. ఇందులో దూకినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో టైట్గా పట్టుకుంటారు వాళ్ళ భయానికి కొంత. అట్లాంటి ప్రమాదం జరుగుతుంది అన్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? మా ఆయన ఏమవుతాడో, ఒక్కొక్కసారి ఏదైనా జరుగుతుందా? నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాటర్లో దిగిండు అని అంటే బాధగానే ఉంటుంది కదా. ఎప్పుడు బయటకు వస్తాడో, తను ఎప్పుడు బయటకు వస్తాడో, ఆ వాటర్లో ఏమవుతుందో. ఆల్రెడీ ఆయన ఏమంటారు దాన్ని, మలేరియా, టైఫాయిడ్ వచ్చి బాడీ మొత్తం ఎలర్జీ వచ్చి ఒక 3 నెలలు
ఆయన ఫోటోలు ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తా. ఒక 3 నెలలు మనిషి లేవలేదు, అట్లా బాడీ ఇన్ఫెక్షన్ వచ్చి వాటర్ వల్ల. మాకు ఒక దేవుడు వద్దన్నారా మరి? ఏంది ఇది, ఎందుకు ఇక చాలు చేసిన కాడికని? వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేసేది మంచి పని కదా అన్న. అందులో దూకగానే మన ముందర ఒక మనిషికి ఆపత వచ్చిందని అంటే ఇప్పుడు మీరే కానీ ఇప్పుడు నేను ఇటుకెళ్ళి పడినంటో అయ్యో అంటావా? తోచిన సాయం చేస్తారా? తోచిన సాయం చేయడం అది మంచి పని అన్న. ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే సెల్లులు పట్టుకొని వీడియోలు తీస్తున్నారు. అది ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ, ఆడపిల్ల అనే కనికరం కూడా లేకుండా సెల్లులు పట్టుకొని వీడియో తీస్తున్నారు. మనకు తోచిన సాయం చేద్దామని అంటలేరు ఇప్పుడు. అది ఎవరో 100 కోట్ల ఒక్కరే ఉన్నారు, అయ్యో పడిపోయారు కదా లేపుదాము అని అన్నట్టు వాళ్ళు 100 కోట్ల ఎవరో మానవత్వం ఉన్న మనుషులు ఒక్కరే ముందుకు వస్తున్నారు. అది మంచిది కాదు. మన తోటి మనిషికి మనం చేసిన సాయం గొప్పది. దానివల్ల నేను ఆయన ఏ పని చేసినా వద్దని చెప్పి. ఓకే, హుస్సేన్ సాగర్లో దూకిన తర్వాత శివన్ అందులో దూకగానే 2-3 నిమిషాల దాకా కనిపించకపోతే టెన్షన్ అనిపిస్తుందా? గుండెలు కొట్టుకుంటే కనిపించేంత వరకు నా ఊపిరి మళ్ళీ అప్పుడు వస్తుంది. ఆయన కనిపించినాక ఒకవేళ నాకు కనిపించాలంటే ఆ క్షణం నా ఊపిరి ఆగి. ఓకే, అట్లాంటిది ఎప్పుడైనా అనిపించింది అట్లా? చాలాసార్లు భయపడ్డాను నేను. ఎందుకంటే ఇప్పుడు సడన్గా అక్కడికి వెళ్ళి మొన్న కరోనాలో ఒక 70 ఏళ్ళ ముసలాయన వాటర్లో దుంకిన వెంబడే ఇక్కడికి వెళ్ళి మేము ఇటు తిరిగి చూసే లోపల అక్కడ వెళ్ళిపోయి దుంకి ఆయనను పట్టుకొని రావటంలో ఆయన మునిగి తేలుతుంటే అతనికి కూడా ఏడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి భయం ఉంటుంది కదా అన్న. ఎంతైనా నేను ఆయనకు సగం భాగము, నాకు ఆయన సగం భాగం జీవితంలో. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఉన్న రోజులు ఆయన. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ మనసులో భయం ఉంటుంది, కానీ భయపడేంత మాత్రం ఆయన చేసే వృత్తి అయితే మానేయమని అయితే చెప్పాలి. ప్రభుత్వం మీ అబ్బాయికి హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చినట్టుంది కదా? ఇచ్చింది. ప్రభుత్వానికి మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు మీద ఉండే మాకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, మమ్మల్ని రోడ్డు మీద ఉన్న వాళ్ళని మమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకున్నారు చూసినా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోడ్డు మమ్మల్ని ఒక్కరే కాదు, మాలాంటి వాళ్ళు బీద వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా చూసి ఆదుకోవాలని మా విన్నపం. ఇంకొకటి నా కోరిక ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని చూసింది కదా, జగనన్న కూడా మమ్మల్ని చూడాలి, మమ్మల్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, చూద్దాం. మీ అబ్బాయికి హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది కదా, వేణు మాధవ్. మీ డాడీ శివన్న గత 27 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా నాన్న సర్వీస్ చేస్తున్నాడు అంటే బయట వాళ్ళ కంటే నేను ఫస్ట్ చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ సర్వీస్ ఎవరు చేయలేరు. ఒక శవాన్ని ముట్టుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఒకరు పట్టుకోలేరు, శవాన్ని భయపడతారు. అట్లాంటి సర్వీస్ చేస్తున్నా అంటే చాలా మంచి అనిపిస్తుంది. మీకు ప్రభుత్వం హోంగార్డు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? మీకు ఎట్లా అనిపించింది? మాకు ఎట్లా అనిపించింది అంటే మనం 10 మందికి సాయం చేస్తే దేవుడు పైన ఉన్నోడు చూస్తారు, ఏదో రకంగా మనకు సేవ చేస్తారు. ఓకే, నాకు అట్లా అనిపించింది. ఓకే, ఏమున్నా నాకు అంతా మా డాడీ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మీ అబ్బాయి హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వం ఈ విధంగా సేవ చేసింది, మీకు కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఓవరాల్ చెప్పండి సార్. నాకు ఆనందం అంతలేదు, నా గుండెకు చింత లేదు. నా బిడ్డ ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పినంత స్థాయికి రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మొత్తం ముఖ్యంగా ప్రజలు ఎంచుకోవడంతో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతోటి గుంజరు. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్య గుర్తుపట్టి శివకి మనం ఏదైనా ఇవ్వాలని చెప్పడంతో నా కొడుకుకి అంటే మేము ఇక్కడ ఉద్యోగం అనేది మేము ఏది ఆశించాం కదా సార్. ఒక కడుపులో పులి పుట్టింది, నా చిన్నతనం ఏదైతే ఉందో అలాగే వెనక్కి తిరిగి చూసుకున్నట్టు నాకు ఉంది. నా బాబు లాంటి పిల్లలు ఇంకా ఎందరో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా గుర్తుపట్టి సార్ ఆదరించి దానికంటే ఒక స్థాయికి తీసుకెళ్తాడని ఆశ ఒకటి. ఇంకోటి ఏంది, సార్ నన్ను అడిగింది ఒకటే, శివ మీకేమి అడగరా, మీకేం వద్దా, ఉద్యోగం నీకు కావాలన్నా నీ బాబు అని అడిగితే సార్ నా పిల్లలకు ఉద్యోగం ఇస్తే వాళ్ళ లైఫ్ ఉంటుంది. నాకేం కావాలంటే నాకు ఇది స్విమ్మింగ్ పూల్ కావాలి. స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే నేను ఒక 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, 10 కోట్ల మంది కావచ్చు, 10 మంది కావచ్చు, నేను కొందరిని ఇంప్రూవ్మెంట్ తయారు చేయగలుగుతా.
అది మన తెలంగాణ యావత్తు ప్రపంచమంతా పనిచేస్తుంది నా ఆశ. దీనికి ఇల్లు కావాలి, దానికి ఒక స్థలం కావాలి, దానికంటూ ఏం నాకు తెలియదు. మీరే దగ్గరుండి కట్టిస్తే నేను ఈ పని చేస్తాను. పోనీలే ప్రజలు ఎవరైనా ముందరకు వచ్చి కట్టిస్తే ఏమైందంటే అది నా స్వార్థం అవుతుంది అనేది నాకు నచ్చక నేను ఇన్నాళ్ళు ఆగిన. ఇన్ని రోజులు నాకు వెయిటింగ్ అదే. ప్రపంచంలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళనే గుర్తించాలి, వీళ్ళ హయాంలోనే రావాలి. అప్పుడు మా రేవంత్ రెడ్డి గారు హయాం రాకముందు నాకు గాంధీ భవన్లో మా రమేష్ అన్న అని ఒక వ్యక్తి ఉన్నాడు, బోయగూడలో ఉంటాడు. ఆయన నన్ను తీసుకెళ్ళిండు. శివ, నీవు ఇంత బాధపడుతున్నావురా, బీఆర్ఎస్ ప్రభుత్వం నేను గుర్తుపట్టట్లేదు అని చెప్పి అంటే, లేదన్న అట్లేం లేదు, నన్ను అట్లా బజార్లకైతే ఇవ్వదు, మీరు 200 మందిని తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మ కాడ ధర్నా చేస్తామని చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు అక్కడ ఎవరో అనుమానం కనబడుతుంది అక్కడ. లవర్స్ సారాలు అంతేనా? పర్యాటకులు, అవతల కూడా ఏదైనా పర్యాటకులు అలా తెలుస్తుంది ఎమ్మటే అట్లా తెలిసిపోతుంది. వాళ్ళ అవతారాలు చూసి చెప్పొచ్చు. ఏముంది, బురకలు ఉందా ఈమె మీద కొంచెం అట్లా అట్లా మాట్లాడుకుంటుంటేనేమో వాళ్ళు ఏదో స్పెండ్ చేస్తున్నారు అర్థం. అది లేదు, మన పని ఏంది, వచ్చినామా వెళ్ళిపోయినా అది వేరే. తన పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ డాడీయా, వాళ్ళ అమ్మన, వాళ్ళ తమ్ముడు ఎవరైనా ఉంటే 5 నిమిషాలు రాగలుగుతారు, వాళ్ళు 5 నిమిషాలు రాగలుగుతారు. ఆడి వరకు ఇంకా ఎక్కి దూకే లోపల మీరు వెళ్ళిపోదు. సార్ మీతో మాట్లాడుకుంటే మా చూపాటే ఉంది, అంతేనా? ఇదే చూస్తున్నారు అంతే, మా నిఘాటే ఉంటుంది. ఇప్పుడు దుంకమంటే దుంకుతా, దంట ఆగుతా. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు అందులో దూకితే బాగుంటుంది, కానీ అందులో ఎవరు లేరు కదా? లేరు సార్. ఇది ప్రమాదం శాతు ఎవరేం చేయకూడదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కావాలంటే ప్రజల కోసం నేను ఎంత వేగంగా ఉంటా అనేది కూడా మీరు చూపిస్తాను. నా జీవితమే నా ఒక లక్ష్యము, నా లైఫ్ కూడా ఒక కెరియర్గా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని పిలిపించి మాకు ఒక ఇంత సాయం చేసినప్పుడు ఆ సహాయానికి తగ్గట్టు మేము ఉంటామని మేము భావిస్తున్నాము. అలాగే మా మాటలు లేవు సార్, అంతలేదు. ఇక ఆనందం వేరే ఉంది, కానీ అందరు కావాలి మాకు. దీని ఏమంటారు, రాజకీయం కాదు ఇది. అందరూ మాకు ఒక సేవాభావంతో పిలిస్తే ఎవరు పిలిచినా మేము వస్తాం, ఎవరు పలకైతే మేము పలుకుతాం. మాది ఉండేది పైన ఫుట్పాత్ పైనే. మా కట్టమైజమ్మ గుడి ఉంది, మా కట్టమైజమ్మ దగ్గర లేపాక్షి ఉంది. ట్యాంక్ బండ్ శివ ఎక్కడ ఉంటారంటే కట్టమైజమ్మ టెంపుల్ దగ్గర పావురాలు ఉన్నాయి. ఆ పావురాల దగ్గరనే నా భార్య ఇట్లా జొన్నలు సద్దలు ఇట్లా వేసుకుంటా అదొక జీవన ఉపాధిగా కేటీఆర్గా మాకు రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు అలాగ ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఒక చిన్న షాప్ పెట్టుకోవాలని మేము ఫిక్స్ అయిపోయినాం. రైట్. అంటే ఇది ట్యాంక్ బండ్ శివన్న చెప్పేది ఇది. మొత్తానికి ఇందులో అక్కడ ఎవరో అనుమానం కనపడుతున్నంటేనే వెంటనే కాన్సన్ట్రేషన్ చూస్తున్నారు. అంటే డేగ కన్నులాగా చూస్తున్నాడు. డేగ ఎట్లా చూస్తుంది ఆ విధంగా వెంటనే ఏ ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుంటే వెంటనే పసిగడుతున్నారు. ఓ పక్క మనతో మాట్లాడుతూనే అటు ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ దాన్ని బట్టేసి అర్థమవుతుంది. వాళ్ళ ముఖ కవళికలను బట్టేసే చెప్పేస్తారు ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు అన్న కోణంలో చూస్తారు. అంతేకాకుండా ఇదే విధంగా చాలామందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా చాలామంది కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదు, 1-2 సార్లు మీరే ఆలోచన చేసుకోవాలి. కౌన్సిలింగ్ ద్వారా ఈ విధంగా బయటపడాలి, కానీ ఇది సరైనది కాదు, ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మరొక విషయం కూడా మాట్లాడదాం. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏదన్నా మళ్ళీ పిలిచారా, ఫంక్షన్లకు కావచ్చు, ఏదన్నా పిలిచారా? ఈరోజు సార్ నేను ఒక నెల ముందు అంటే రేవంత్ రెడ్డి గారు పైన 1000 స్తంభాల గుడికి కొందరు విఐపీలు బయట నుంచి వచ్చినప్పుడు ఒక అమ్మాయి సూసైడ్కి వచ్చింది, తనను కాపాడినా. అదే అమ్మాయి ఈరోజు మ్యారేజ్ పొద్దుగాల, వాళ్ళు 5-6 మంది అన్నదమ్ములు ఉన్నట్టు ఆమెకి. శివన్న, నువ్వు ఎవరైతే కాపాడినావో ఆ పాప పెళ్ళి నువ్వు రావాలన్నా అని చెప్పారు. అందరు మీడియా మిత్రులు క్షమించాలి తప్పుంటే. నేను ఒక మనిషి కోసమే నా ఆరాటము. ఆ పాపకు ఈరోజు పెళ్ళి అయింది. మీ అందరు ఆశీస్సులు ఉండాలి. ఆ పాపకి బాగుండి పిల్ల పాపలతో హాయిగా ఉండి ఒక జన్మ అంటే ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పాపకి. కాబట్టి తనకు మీ బ్లెస్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా బయటపడి బ్రతికిన వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు సందర్భాలు ఉన్నాయి. అట్లా ఒక 2-3 ఉన్నారు సార్, ఎక్కువ లేరు. ఎందుకంటే సార్ నేను శవాల మీద రూపాయలు ఎరక తినేతోని కాదు. వాళ్ళ బాధల్లో ఉన్న వాళ్ళకి నేను కాపాడని చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళుగా గుర్తుపట్టి అన్నా అంటే చెప్పమ్మా అంట, అంతే. అదే నా హ్యాపీ. అంటే ఇది ఈ విధంగా ఎవరు కూడా ఈ విధంగా ఆత్మహత్య యత్నాలు కావచ్చు ఇలాంటివి చేయకూడదు. చాలా వాళ్ళు ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్ అంటున్న వాళ్ళు కావచ్చు, కుటుంబ
సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా మీరు కూడా కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే శివన్న చాలామంది 141 మందిని కాపాడడం అంటే అంత ఆషామాషి కాదు. చాలా ఇంకోటి ఏంటంటే సాహసోపేతమైనట్టుగా విధంగా కూడా చూడాలి. ఎందుకంటే అందులో దూకితే కొంతమంది ఎట్లుంటారంటే ఆత్మహత్యకు యత్నించినప్పటికి కూడా వాళ్ళు వెంటనే మెడబట్టుకుంటారు. దాంతో వాళ్ళు ఆ భయంతో సహాయం చేసేందుకు వచ్చినట్టు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటారు. అన్ని ఇబ్బందులను ఫేస్ చేసేసి బయట తీయటం అంటే కూడా చాలా సాహసోపేతం అని చెప్పుకోవచ్చు. ఇది శివన్నకి సంబంధించి, శివన్న లైఫ్ జర్నీకి సంబంధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.